బాగా ఆకలి అవుతుంది నేను పొద్దుగానే. అమ్మ ఏడునో పాలన్న పోసినవా లేదా? ఆగు చూస్తా. అబ్బా పాలు కూడా పోయలే కానీ నాకు బాగా ఆకలి అవుతుంది. అబ్బా ఎటు పోయింది ఇది? కంటికి కూడా అవుపిత్తలే. అవ్వ ఎర దాచుకున్నా ఏం కథ? పాలు వేరే గిన్నెలో పోసింది. ఓ బియ్యం బుష్ నాకెవరు దిష్టి తాకద్దు. మంచిగా ఉన్నాయి పాలు. పాలు పోసి ఎటు పోయింది మరి ఇది? అగో ఎటో రెడీ అవుతారు కదా. బయటికి పోదాం పారా. మీరే మా పవిత్రమైన అమ్మగారు. తిరిగా బయటికి పోదాం పా. తీసుకుపోరా నన్ను? పోవాలి ఎట్లయినా. వీడే మా అన్న. వీని ముఖ్యమైన డ్యూటీ ఏంటంటే నన్ను బయటకు రాకుండా చూసుకోవడమే. ఖచ్చితంగా పోటు మగోడు ఊకే అంతే, ఎప్పుడు బయటకు పోనీయదు. అమ్మ ప్లీజ్ నేను అత్తనే ప్లీజ్. కింద పండుకో, బయట ఎండ కొడుతుంది. ఒక్క మాటతో ఓడగొట్టినావు కానీ అమ్మ. నువ్వన్నా రానిస్తావు అనుకుంటే నువ్వు అట్లనే చేసినావు కానీ ప్లీజే. నాకు ఇంట్లో బోర్లు కొడతాను వస్తేనే ప్లీజే. ఇక బోర్లు మీరు ఎటన్నా బోర్లు మళ్ళీ పేటప్పుడు చెప్పాలనే లేదు వీళ్ళకైతే. నేను ఒక్కరిని ఉన్నాను కూడా మర్చిపోయాను. ఎండాకాలం అంటారు. ఎండాకాలం అయిపోయిన తర్వాత ఏం చెప్తారో చూస్తా. ఇక ఇప్పుడు వస్తారో ఇక. ఈ ఎండాకాలం అయిపోయి వీళ్ళ పని చెప్తా.